తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. ఢిల్లీలో పేలిన ఏసీ 9 మంది మృతి. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం సుమారు 3:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. ఎయిర్ కండిషనర్ పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివేక్ విహార్లో ఓ భవనంలోని 2వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడున్న వారు బయటికి రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న 9 మంది బయటికి రాలేకపోయారు. అగ్నికి ఆహుతైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 9 మంది చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 14 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది అక్కడికి చేరుకొని 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.